జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జనవరి 5వ తారీఖు 2025 సంవత్సరం జనవరి 5వ తారీఖు నుంచి జనవరి 12వ తారీఖు వరకు కూడా ఈ వారంలో ఉన్న గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారంలో ఉన్న వార ఫలాన్ని మనం ఒకసారి చూద్దాం. అన్నిటికంటే ముందుగా గోచారంలో గ్రహదేవతలు ఎక్కడెక్కడ సంచారం చేస్తున్నారో మనం చూద్దాం. వృషభ రాశిలో వక్రించిన గురు భగవానుడు, కర్కాటక రాశిలో మంగళ వక్రగతి, కన్యా రాశిలో కేతుదేవుడు సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే మనకి ధనుసు రాశిలో రవి బుధుల సంచారము, కుంభరాశిలో శుక్రాచార్యుల వారు శని మహారాజు సంచారము, అన్నిటికంటే ఆఖరిదైన మీన రాశిలో రాహు భగవానుడి యొక్క సంచారము. ఇవి గోచార గ్రహస్థితిలో ఈ వారంలో ఉన్న గోచారంలో ఉన్న గ్రహస్థితులు. ఈ వారంలో ఉన్న విశేషాంశం ఏంటంటే బుధాదిత్య యోగము అప్లికేబుల్ అవుతుంది. ధనుసు రాశిలో సూర్యనారాయణమూర్తి మరియు బుధ భగవానుడు వీళ్ళిద్దరూ కలిసి, కాకపోతే ఈ బుధాదిత్య యోగము 100% స్ట్రాంగ్గా లేదు, బట్ అసలంటూ స్ట్రాంగ్గా ఉంది. అసలంటూ అంటే ఒక 30% స్ట్రాంగ్గా ఉందని చెప్పాలి. ఎందుకంటే ఒక అగ్నితత్వ రాశిలో ఆడైన సూర్యనారాయణమూర్తి ఇంకొక అగ్నితత్వ రాశిలో ఉండడం వల్ల, అంటే లిటరల్గా మనం తీసుకుంటే కనుక మేషరాశిలో, సింహరాశిలో, అలాగే కన్యా మిథున రాశిలో బుధాదిత్య యోగం చాలా ఎక్స్ట్రీమ్ ఫలితాలను ఇచ్చేస్తుంది, చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. మిగతా రాశుల్లో ఏర్పడే బుధాదిత్య యోగం కొంత ఫలితాలను అయితే ఇస్తుంది. అందులో ధనుసు రాశిలో ఇప్పుడు నేను చెప్పిన మేషరాశి, సింహరాశి మరియు మిథున కన్యా రాశులు అంతా కాకపోయినా అసలంటే కొంత బుధాదిత్య యోగాన్ని ట్రిగర్ చేస్తుంది. వాటి వల్ల ఏంటంటే ముందు మన ధైర్యము, అంటే మన ఆలోచనలలో ధైర్యం వస్తుంది. ఇది యూనిక్గా అప్లికేబుల్ అయ్యే పాయింట్ అందరికీ. ఇక్కడ ఉండే బుధాదిత్య యోగం దేనికి చేస్తుందంటే ఆత్మబలాన్ని ఇస్తుంది, మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. ముందు మన మైండ్ ఏ రకమైన ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా మనల్ని ఉంచుతుంది. అంటే అంటే ఒక్కొక్కసారి మన ఆలోచనలే మన ఆనందాన్ని తినేస్తూ ఉంటాయి. అలా మన ఆనందాన్ని తినేసే ఎలాంటి థాట్స్ మనకి రాకుండా ఇప్పుడు మనకి ప్రొటెక్షన్ అనేది గోచారంలో ఉన్న గ్రహదేవతలు అందరూ ఇస్తున్నారు. అందులో ధనురాశిలో సూర్యనారాయణమూర్తి సంచారం అనేది ఇది ధనుర్మాసం. బుధ భగవానుడికి అధిదైవం కూడా విష్ణుమూర్తి. సో అందుకని ధనుర్రాశిలో వీళ్ళిద్దరి సంచారం కొంత మనకి ప్లస్ చేస్తుంది, బెనిఫిట్ చేస్తుంది. ఇంకా మనకి మిగతా గ్రహస్థితుల ప్రకారము ద్వాదశ రాశుల వాళ్ళకి ఇది ఇప్పుడు నేను చెప్పింది యూనిక్గా అందరికి అప్లికేబుల్ అయ్యే పాయింట్. ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేషరాశి వాళ్ళకి ఈ వారము మానసికంగా చాలా అంటే చాలా బలోపేతమయ్యే సమయము. క్రియేటివ్ బ్రెయిన్ బాగా ఉంటుంది మీకు. క్రియేటివ్ అంటే చాలా ఇన్నోవేటివ్ థాట్స్ వస్తాయి. మీ థాట్స్ ఎలా ఉంటాయంటే మీరు కూడా అంటే మీ ఆలోచనలో ఇది వరకు లేని ప్రోగ్రెస్ ఈ వారంలో మీరు చూస్తారు. ఏదైనా ఒక సమస్య వస్తే ఇంతే కదా, దీనిలోంచి బయటపడవచ్చు. ట్రబుల్స్ ఆర్ టెంపరీ, ప్రాబ్లమ్స్ ఆర్ టెంపరీ అన్న మైండ్ సెట్ వస్తుంది. అసలు రావు. ఈ వారం మీకు దైవబలం చాలా బాగా ఉంది. అసలు మీరు ఆలోచిస్తారు, ఇదివరకు జరిగిన విషయాలకి ఎందుకు అంత కుంగిపోయాను, ఒక చిన్నపిల్లాడు బలపం కోసమో పెన్సిల్ కోసమో ఏడ్చినట్లు అంత ఫూలిష్గా ఎలా చేశానన్న థాట్ ప్రాసెస్ని మీకు కలగజేస్తూ ఉన్నారు ఈ గ్రహదేవతలందరూ కూడా. అందులో బుధ భగవానుడు ఈ వారం మీకు చాలా మంచి వరాన్ని, చక్కటి వరాన్ని సూర్యనారాయణమూర్తితో కూడి కలిగిస్తూ ఉన్నారు. ఒక మంచి ఫైర్ అనమాట. ఇన్నాళ్ళు టైంని ఎంత వ్యర్థం చేశాను పిచ్చి ఆలోచనలతోటి, నన్ను నేను ప్రోగ్రెస్లోకి పెట్టుకోలేకపోయానన్న ఒక డెడికేషన్ని మీలో చేస్తూ ఉన్నాయి ఈ వారంలో ఉన్న గ్రహదేవతలు. ఉద్యోగస్తులకి ఈ వారం చాలా మంచి శుభ సమయము. ఉద్యోగస్తులు దూర ప్రాంతం నుంచి దూర ప్రాంతంలో కనుక మీరేమన్నా అప్లై చేసి ఉంటే జాబ్కి, అది ఇప్పుడు వస్తుంది. ఒక గవర్నమెంట్ కోసం ప్రయత్నిస్తూ ఉంటే కనుక కొంచెం మీరు ఎక్కువగా కృషి చేయాలి. అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది, బట్ కొంచెం ఎక్కువ కృషి చేయాలి. ఇది రైట్ టైం కృషి చేయడానికి. అలాగే మీరు విదేశాలు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉన్న ఉద్యోగస్తులు, అది ఈ టైంలో చాలా చక్కగా ఉంది. లోన్ కోసం ఏమన్నా ప్రయత్నిస్తూ ఉంటే కనుక లోన్స్ కొంచెం పెండింగ్లో ఉంటాయి, బట్ వస్తుందన్న నమ్మకం ఉంటుంది. లోన్ రాలేదని డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ కూడా లేదు. చాలా అంటే వస్తుందన్న నమ్మకం కూడా మీకు కలుగుతుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఈ వారం ఎక్స్ట్రీమ్ గుడ్ పీరియడ్, చాలా బాగా ఉంది. వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా ఇదేంటంటే మీకు అదృష్టమైన, అంటే మన లక్కే మనకి డబ్బులు అన్నట్లు ఈ వారం మీకు చాలా మంచి రిజల్ట్స్ మీరు వ్యాపారంలో చూస్తారు. బాగా సాగుతుంది. ట్రేడింగ్, క్రయ విక్రయాలు అనేవి సూపర్బ్ సాగుతాయి వ్యాపారస్తులకి. సీనియర్ సిటిజన్స్కి చాలా మంచి శుభ సమయం. విద్యార్థినులు ప్రత్యేకించి
10th కంప్లీట్ అయిన హయ్యర్ ఎడ్యుకేషన్ 10th కంప్లీట్ అయిన దగ్గర నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ తీసుకునే వీళ్ళందరికీ కూడా చాలా మంచి శుభ సమయము, చాలా బాగా ఉంటుంది. వెంటనే సబ్జెక్ట్ని గ్రాప్ చేసేసుకుంటారు, అడాప్ట్ చేసుకుంటారు. ఇంకా మీరు చదువుకునే సబ్జెక్ట్ అంతా మీ మైండ్లో ఉండిపోతుంది. అంటే మనకు అర్థమైతే కాన్సెప్ట్ చాలా బాగా రాయగలుగుతాం, ప్రజెంటేషన్ పార్ట్ చాలా బాగుంటుంది. సో ఈ వారం మీకు అర్థమయ్యేది చాలా సులభతరంగా గ్రహదేవతలు మీకు అర్థమయ్యేట్టు చేస్తున్నాయి. ఇదే ఉద్యోగస్తులకు కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఏం చేస్తే ఇంకా మీ ఉద్యోగంలో మీకు ఉన్నతి వస్తుంది, మీరు ఏ సబ్జెక్ట్స్ మీద ఇంకా కాన్సన్ట్రేట్ చేస్తే మీకు ఇంకా మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవచ్చు, స్కిల్ సెట్ని మీ స్కిల్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇలాంటి థాట్స్ కూడా మీకు వస్తాయి. అందరికీ వస్తాయి, ఉద్యోగస్తులకి విద్యార్థినులకి ఒకంత ఎక్కువగా ఉంది, అందరికీ కూడా వస్తాయి. ఇది ఎలా చూసుకున్నా కూడా ఈ వారం ప్రశాంతంగా సాగుతుంది, ఆనందంగా సాగుతుంది. పిల్లలకి సంబంధించి చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీ పిల్లలు ఒక మంచి జాయ్ఫుల్ మోడ్లో ఉంటారు. మీరు సంతానం కోసం ఎదురు చూస్తూ ఉంటే సంతాన సాఫల్యతకి కూడా ఇప్పుడు గ్రహదేవతలు అనుకూలంగా ఉన్నాయి. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు మేషరాశిలో పుట్టిన వాళ్ళకి. వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు. మీకు ఇంట్లో వాళ్ళకి ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటాయి, మీ తండ్రి గారికి కావచ్చు లేదా మీ పిల్లలకి కావచ్చు, ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు లేదా మీరే మానసికంగా బాగా లో అయిపోయి ఉండొచ్చు గడిచిన వారాల్లో. ఇప్పుడు వాటిల్లోంచి మీరు కాస్త స్ట్రాంగ్ అవుతారు. ఒకవేళ ఆరోగ్య సమస్యలు ఉంటే ఆరోగ్య సమస్యల నుంచి వాళ్ళు బయటపడతారు. ఒకవేళ మీకు కనుక మీ ఇంట్లో ఎవరికైనా మీకు ఏదైనా మైండ్ కనుక కొంచెం డిస్టర్బ్డ్గా ఉంటాయి, దాంట్లోంచి నెమ్మదిగా హీల్ చేస్తూ ఉంది డెస్టినీ, చాలా బాగా హీల్ చేస్తూ ఉంది, క్యూర్ చేస్తూ ఉంది. మీ ఫోకస్ అంతా కూడా మారుతుందండి, ఈ వారం నుంచి మారుతుంది మీ ఫోకస్. ఇన్నాళ్ళు కొన్ని విషయాల మీద మీరు పెట్టిన శ్రద్ధ అవ్వచ్చు ఏదైనా, ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది, ఇన్నాళ్ళు మీరు పెట్టిన ఫోకస్ అంతా డైల్యూటెడ్ థింగ్స్ మీద పెట్టాను, అండ్ దానివల్ల మీకు ఏం ఉపయోగం లేదు, అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నానని బాధపడి ఇప్పుడు బాధపడుతూ కూర్చుంటే ఉపయోగం లేదు, దీన్ని వెంటనే మనం సరి చేసుకోవాలని కొన్ని మంచి స్టెప్స్ వేస్తారు. ఇప్పుడే మీరు ఒక మంచి స్టెప్స్ తీసుకుంటారు, మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సో మంచి నిర్ణయాలు తీసుకొని ఆ దిశగా మీరు ఆ దిశగా మీరు మీ సాధన అంతా పెడతారు. అంటే మీరు చేసే కృషి అంతా వాటిల మీద పెడతారు. ఈ వారం మీకు ఈ విధంగా మీకు గోచర గ్రహస్థితులు బ్లెస్సింగ్స్ ఇస్తున్నాయి. అంటే మన పర్సనాలిటీ మేకోవర్కి మీకు చక్కగా గ్రహదేవతలు అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగస్తులకి ఈ వారం మంచి సమయము, అంటే ప్రశాంతంగా ఉంటారు ఉద్యోగస్తులు అందరూ కూడా. ఓకే, ఏదైతే అంటే మీ థాట్ ప్రాసెస్ చాలా మారుతుంది, అక్కడ కూడా అనుకూలంగానే ఉంటాయి మీకు పరిస్థితులు. బట్ మీకు కూడా చాలా స్ట్రాంగ్ వస్తుంది. ఒకవేళ మీ జన్మగ్రహ స్థితులు బాగోకపోతే ఇబ్బందులు ఉండొచ్చు, బట్ వాటిని మనకి తట్టుకునే శక్తి ఉంటే కొండంత సమస్య కూడా గోరంత అవుతుంది, తట్టుకునే కెపాసిటీ లేకపోతే గోరంత కూడా కొండంత అవుతుంది. సో ఇప్పుడు మీకు తట్టుకునే కెపాసిటీ, తట్టుకునే సామర్థ్యం మీ థాట్ ప్రాసెస్ ద్వారా గ్రహదేవతలు కలగజేస్తూ ఉన్నారు. కాబట్టి మీకు అసలు అది సమస్యగానే అనిపించదు. ఒకవేళ ఇది మీ జన్మజాతకం బాగోకపోతే కొంచెం మీకు వచ్చే సమస్యని మీరు ఎలా కమ్ ఓవర్ చేయాలా అని ఆలోచిస్తారు. అయితే మీకు ఒకవేళ జన్మజాతకం బాగా ఉంటే ఉద్యోగస్తులకి చాలా బాగా ఉంది. వ్యాపారస్తులకు కూడా ద సేమ్ టైం చాలా మంచి శుభ ఫలితాలని ఈ వారం వ్యాపారస్తులు చూడబోతున్నారు. వృషభ రాశిలో పుట్టిన వ్యాపారస్తులు, మీ వ్యాపారం పెరుగుతుంది. వ్యాపారంలో కొన్ని మంచి మార్పులు కూడా మీరు చూస్తారు. విద్యార్థినులకి అందరికీ కూడా చాలా అనుకూలమైన శుభ సమయము, మంచి ప్రోగ్రెషన్ ఉంది గోచార గ్రహస్థితుల రీత్యా. సీనియర్ సిటిజన్స్కి బాగుంది, ప్రశాంతంగా ఉంటారు సీనియర్ సిటిజన్స్. మానసికంగా ఆరోగ్యంగా రెండిటి పరంగా బాగా ఉంటారు. ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే మీకు వెంటనే అంటే ఏదో మందు వేసినట్టు తగ్గిపోయే విధంగా ఒక మంచి వైద్యుడు దొరకడం కావచ్చు, లేదా హోమ్ మెడిసిన్తో కావచ్చు, ఏదో ఒక రకంగా మీకు డెస్టినీ ప్రకృతి మాత కొంత క్యూర్ కలగజేస్తూ ఉంది. ఇది ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి. మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం చాలా బాగా ఉంది. మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే చాలా మంచి అనుకూలమైన శుభ సమయము. మీరు వ్యాపారం చేస్తూ ఉంటే వ్యాపారస్తులకి చాలా మంచి శుభ సమయము బాగుంది ఇప్పుడు వ్యాపారస్తులందరికీ కూడా. అలాగే మీరు వివాహం అయ్యి మీ వైవాహిక జీవితంలో ఏమన్నా ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా నెమ్మదిగా సెట్ అయ్యే శుభ సమయం. సంతాన రీత్యా మీకున్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయే చాలా మంచి శుభ సమయం. సంతాన రీత్యా కొంచెం మీరు అమ్మయ్య అనుకునే విషయాలు మీరు చాలా చూస్తారు సంతాన విషయంలో.
అలాగే మీకు సంతానానికి సంబంధించి కొన్ని మంచి వార్తలు, ఒకవేళ వాళ్ళ జన్మజాతకం అనుకూలంగా ఉంటే కనుక మంచి వార్తలు కూడా వింటారు. ఒకవేళ సంతానం జన్మజాతకం బాగోకపోయినా ఇప్పుడు గోచారంలో మీకున్న గ్రహస్థితులను బట్టి సంతానానికి సంబంధించి అనుకూలతలు అయితే కాస్త బాగా చూస్తారు. విద్యార్థినులకి మంచి శుభ సమయము, చాలా బాగా ఉంది. మీరు మిథున రాశిలో పుట్టి విద్యార్థినులు అయితే కనుక చాలా బాగా ఉంది. ఇప్పుడు ఏంటంటే ఆడుతూ పాడుతూ చదువుకుంటారు. సో చదువుకునేది తొందరగా మీకు బుర్రకి ఎక్కుతుంది. సో డైజెస్ట్ చేసుకుంటారు మీరు చదివిన ప్రతి టెక్స్ట్ కూడా. అందువల్ల మీకు చాలా టైం దొరుకుతుంది. ఇదివరకు మీరు చదివినప్పుడు ఒక గంట పట్టేది ఇప్పుడు మీకు 10 మినిట్స్లో మీకు బుర్రకు ఎక్కేస్తుంది. అంటే మెయిన్ బుర్రకు ఎక్కుతుంది. దీనివల్ల ఏంటంటే ఎక్కువ కష్టపడక్కర్లేదు, బై హార్ట్ చేయక్కర్లేదు. బై హార్ట్ చేయకుండా స్మార్టర్ వేలో మీరు సబ్జెక్టుని లెర్నింగ్ అనేది ఇప్పుడు మీకు గోచర గ్రహస్థితులు మీకు కలగజేస్తూ ఉన్నాయి. సో ఈ విషయంలో మీకు బ్లెస్సింగ్స్ చాలా బాగా ఉన్నాయి విద్యార్థినులకి. అలాగే ఎవరైనా ఫారెన్ వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటే కనుక దిస్ ఈజ్ చాలా మంచి సమయం మీరు ప్రయత్నించడానికి. గోచరణ గ్రహస్థితులు చక్కగా అనుకూలతల్ని కలగజేస్తూ ఉన్నాయి. సీనియర్ సిటిజన్స్కి మంచి శుభ సమయము. వ్యాపారస్తులకి ముందే చెప్పాను కదా బాగుందని చెప్పి. ఇక మనం ఉద్యోగస్తులకి బాగుంది. కాకపోతే ఉద్యోగస్తులకి బాగున్నా కొంత ఖర్చులు ఉంటాయి. ఇది కూడా ఏదన్నా మంచి శుభకార్యాలకో లేదా ఏదన్నా మీకు ఇష్టమైన ఖర్చులే పెడతారంటే, మనకి ఇష్టం లేకపోయినా ఒకసారి మనం డబ్బుల్ని ఆన్లైన్లో మోసపోతూ ఉంటాము. అవి కూడా ఖర్చులే కదా. మోసపోవడం ఖర్చు, దాచుకుంటే డబ్బులు. మోసపోయినా ఏదైనా ఫైనల్గా అది పోయినట్లే కదా. సో అలా కాకుండా మనకి తెలిసి ఇది మనకు మొత్తం క్యాలిక్యులేట్ చేసి ఖర్చు పెట్టడం వేరు, మన క్యాలిక్యులేషన్ లేని ఖర్చులు రావడం వేరు. సో మీ క్యాలిక్యులేషన్లో ఉన్న ఖర్చులే మీకు ఇప్పుడు వస్తాయి. అందువల్ల మీరు హ్యాపీగా ఖర్చు చేయగలుగుతారు. దీనికి సంబంధించి ఇది ఈ వారంలో ఉన్న గోచర గ్రహస్థితుల ఫలితాలు మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి. కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం మీకు చాలా స్ట్రాంగ్ అవుతారు. మొదట నేను చెప్పిన పాయింట్ కర్కాటక రాశి వాళ్ళకి మ్యాక్సిమం అప్లికేబుల్ అవుతుంది. మెయిన్ మెంటల్లీ చాలా స్ట్రాంగ్ అవుతారు, చాలా ధైర్యం ఉంటుంది మీకు. సో మీకున్న డే టు డే లైఫ్లో అంటే మనకి ప్రతిదీ కూడా మనల్ని మనం సక్సెస్ఫుల్ లైఫ్లోకి మనం లీడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అందుకే కదా మనకి జన్మ వచ్చింది. సో పరమాత్ముడిని పట్టుకోవాలి, ఈ జన్మలో మనల్ని కూడా మనం ప్రూవ్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే విధంగా కొన్ని అంశాలని మీరు వాటి మీద ఫోకస్ చేస్తారు. అలాగే మీలో ఉన్న బలహీనతల్ని మీరు అధిగమించగలుగుతారు. మెయిన్ ఏంటంటే శత్రువులు ఎక్కడో ఉండరు, మనలోనే ఉంటారు అన్నట్లు మనలో ఉన్న బలహీనతలే మ్యాక్సిమం మన శత్రువులు. మనలో ఉన్న బలహీనతల్ని మనం అధిగమించగలుగుతాం. మెయిన్ కర్కాటక రాశి వాళ్ళకి ఏంటంటే ముందే సెన్సిటివ్గా ఉంటారు. సో టూ మచ్ సెన్సిటివ్ కూడా ఒక బలహీనత అవుతుంది. అన్ని వేళలో అది అప్లికేబిలిటీ ఉంటుంది. సున్నితత్వం ప్రదర్శించాల్సిన విషయాల్లో సున్నితత్వంగా ఉండాలి. కొంచెం మనం గట్టిగా ఉండకపోయినా మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. గట్టిపడాలి మనం కూడా. సో ఇలా గట్టిపడే సమయం కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి. ఆ విధంగా గోచరంలో ఉన్న గ్రహస్థితులు మిమ్మల్ని చక్కగా మౌల్డ్ చేస్తున్నాయి. మీ థాట్ ప్రాసెస్ ద్వారా మీకు ఒక క్లియర్ విజన్ని, మంచి ట్రాన్స్పరెన్సీని మీకు కలగజేస్తూ ఉంది. సో మీకు ఒక భరోసా, మనం ఇచ్చుకునే భరోసా అది ఎప్పటికీ ఉంటుంది. సో అంటే మన మీద మనకు ఒక నమ్మకం, మన మీద మనకి ధైర్యము, ఆత్మబలం, సంకల్ప బలం, ఆత్మ దృఢత్వం, ఆత్మధైర్యం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ కూడా కరెక్ట్ లెవెల్లో ఇప్పుడు గోచరంలో ఉన్న గ్రహస్థితులు కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి ప్రసాదిస్తూ ఉన్నాయి. దీంతోపాటు ఉద్యోగస్తులకి చాలా మంచి శుభ సమయము. అంటే బాగుంటుంది ఉద్యోగస్తులందరికీ కూడా. ఉద్యోగస్తులకి అంతకుముందు విషయాలకి సంబంధించి కొన్ని మార్పులు అయితే జరుగుతాయి. అంటే ఇప్పటిదాకా మీరు చూసిన ఉద్యోగ ప్రదేశం ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు ఏంటి సడన్గా ఇన్ని మార్పులు జరుగుతున్నాయని మీకు అర్థం కాదు. గోచారాలను చూసుకుంటే అది ప్లస్సే మీకు. అయితే ఇది నిజంగా మీకు ప్లస్సా మైనస్సా అది మీ జన్మజాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మీ జన్మజాతకం కనుక ఇప్పుడు బాగుంటే డెఫినెట్గా ఇప్పుడు జరిగే ఈ మార్పులు ఉద్యోగస్తులకి డెఫినెట్గా ప్లస్. మీ జన్మజాతకం ప్రస్తుతం బాగోకపోతే ఇది ఒకసారి మనం చివరిలో పరిహారం చెప్పుకుంటాం కాబట్టి అది చేసుకోవాలి. ఎందుకంటే మీకు పూర్తిగా అనుకూలం కాదు, ఇది కొంత మైనస్ నెగిటివిటీని క్రియేట్ చేస్తుంది కాబట్టి. బట్ మానసికంగా స్ట్రాంగ్గా ఉంటారు కాబట్టి సో దీన్ని మీరు కమోవర్ అవ్వడానికి కూడా ప్రయత్నిస్తారు. అలా కూడా మనం చెప్పుకోవచ్చు దీన్ని. వ్యాపారస్తులకి చాలా మంచి శుభ సమయం. వ్యాపారస్తులకి చాలా ఈజీ గోయింగ్గా ఉంటుంది వాళ్ళ వ్యాపారం. అంటే చాలా స్మార్టర్ వేలో మనీ రూట్ చేయగలుగుతారు.
విద్యార్థినులకి బాగుంది. అంటే ఇప్పుడు గోచారము ప్లస్ చేయట్లేదు, మైనస్ చేయట్లేదు, మీ జన్మ జాతకాన్ని అనుసరించి ఉంటుంది. సీనియర్ సిటిజన్స్కి నార్మల్గా ఉంటుంది. నాట్ టూ గుడ్, నాట్ టూ బ్యాడ్. అంత బాగాలేదని లేదు, అలాగని చాలా బాగుందని లేదు, నార్మల్గా వెళ్ళిపోతున్నాయి సీనియర్ సిటిజన్స్కి. ఇది ఈ వారంలో ఉన్న గోచార గ్రహస్థితుల ఫలితాలు కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి. సింహరాశి. సింహరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం చాలా అంటే ద్వాదశ రాశుల్లో ఎవరికి ఎక్కువ బాగుంది అంటే ఖచ్చితంగా సింహరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం చాలా అనుకూలము. మేష, సింహ ఈ 2 రాశుల్లో పుట్టిన వాళ్ళకి చాలా బాగుంది. క్యాలిక్యులేషన్స్ చాలా బాగున్నాయి గోచారంలో. ఏ విషయాల్లో అంటే మీకు మెయిన్ ఏంటంటే ఈ వారం అంతా పరమాత్ముడే మీ మైండ్లో ఉన్నాడా అన్నట్టు ఉంటుంది. అంటే అన్ని సానుకూలమైన ఆలోచనలు, అన్ని పాజిటివ్ థింకింగ్సే, ఒక్క నెగిటివ్ థింకింగ్ కూడా ఉండదు. మీ గురించి కావచ్చు, మీ చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి కావచ్చు, మీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మైండ్ అంతా కూడా చాలా కామ్ డౌన్ అయినట్లు, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇదంతా మనం లాజికల్గా చూస్తే ఎప్పుడు మనకి ప్రశాంతంగా అనిపిస్తుంది? మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా ఉంటేనే మనం మానసికంగా ప్రశాంతంగా ఉంటాం. మన చుట్టూ ఉన్న ఒక చిన్న పరిస్థితి బాగాలేకపోయినా మనకు ఆందోళన ఆదుర్దా ఉంటుంది. ఇక్కడ లాజికల్లీ మనం మాట్లాడుకుంటే చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ చాలా ప్రశాంతతని మనకి అందిస్తాయి. అలాగే మీరేంటంటే ఈ వారం అనుకోకుండా ఒక దైవంతో కనెక్ట్ అవుతారు. అంటే మీరు వెళ్తూ ఏదైనా ఒక ఆలయం చూసి ఆలయంలో మీరు వెళ్ళిపోయి ఇంకా ఆ దేవతతో కనెక్ట్ అవ్వడం, అంటే ఇది మనకి ఆధ్యాత్మిక పరంగా ఒక డ్రైవ్ జరుగుతుంది సింహరాశిలో పుట్టిన వాళ్ళకి. ఈ డ్రైవ్ ఎలా ఉంటుందంటే అది మీరు ఒక ఫోన్ ఓపెన్ చేస్తే ఒక దేవీ దేవతని మీరు చూడడం ద్వారా కావచ్చు, ఏదో ఒక రకంగా పరమాత్ముడు మీ జన్మజాతకంలో ఎలా ఫిక్స్ చేశాడో అలా జరుగుతుంది. ఆధ్యాత్మికంగా బాగా మంచి పురోభివృద్ధికి ఉండే సమయం ఈ సమయము. సో ఆధ్యాత్మికంగా పురోభివృద్ధి ఉండే సమయం కాబట్టి దీన్ని ఇంకా మనం దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఇల్లు చక్కబెట్టుకుంటే దీపాన్ని మనం ఇంకా పెంచుకోవచ్చు, లేకపోతే దీపాన్ని మళ్ళీ అది కొన్నాళ్ళే ఉంటుంది. సో దీపాన్ని పెంచుకునే విధంగా మనం దీన్ని ఎక్కువ కాలం ఉండే విధంగా ఆధ్యాత్మికంగా కూడా కొంత ఇంక్లైన్ అవుతూ ఉంటాం, ఆధ్యాత్మికంగా కూడా కొంత వెళ్తూ ఉంటే ఆధ్యాత్మిక మార్గంలోకి చాలా బాగా ఉంటుంది. పరమాత్మని పట్టుకుని మనస్ఫూర్తిగా అంటే శ్రవణం ద్వారా, కీర్తనం ద్వారా, అర్చనం ద్వారా, నవమీద భక్తి మార్గంలో ఏది పట్టుకుంటారో అది పట్టుకొని భగవంతుడి వైపు మన మనసు మళ్ళిస్తే చాలా బాగా ఉంది. ఇంకా విడివిడిగా ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, విద్యార్థినులకు కానీ చెప్పక్కర్లేదు. కారణం ఏంటంటే ఈ వారం నేను చెప్పాను కదా, మానసిక ప్రశాంతత బాగా ఉంటుంది. మన లైఫ్లో మనం ఏ స్ట్రీమ్లో ఉన్నామో ఆ స్ట్రీమ్లో మనకు అన్నీ అనుకూలంగా ఉంటేనే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. లేదంటే మన మనసు ఒక్కరోజు కూడా ప్రశాంతంగా ఉండదు, అది ఉండదు, మనల్ని ఉండలేదు. నదిలో రాళ్ళు వేస్తూ కూర్చుంటుంది. ఒకవేళ మనం ప్రశాంతంగా ఉంటే ఏదో ఒక ఆలోచన తెచ్చి రాళ్ళు వేస్తూ ఉంటుంది. ఈ వారం దానికి అసలు అవకాశమే లేదు. ఒక మంచి ప్రొటెక్షన్లో ఉన్నాం. ఒక బౌన్సర్స్ ఉన్నారు. బౌన్సర్స్ ఎవరంటే సానుకూల శక్తులు మన చుట్టూ బౌన్సర్స్గా ఉండి మన ఆలోచనలని ప్రొటెక్ట్ చేస్తున్నారు. దీన్ని ఇప్పుడు ఉన్నారు, ఈ పర్టికులర్ పీరియడ్ వరకు ఉన్నారు. ఆ తర్వాత కూడా మనం పెంచుకోవాలంటే పరమాత్ముడి పాదాన్ని నిస్సందేహంగా ఆశ్రయించాలి. మీరు లేడీసే పీరియడ్స్లో ఉన్నా సరే భగవంతుడి నామాన్ని జపించండి. ఈ టైం ఎక్కువగా కూడా 24/7 మన పనులు మనం చేసుకుంటూ భగవంతుడి నామాన్ని పట్టుకోవడానికి కనుక మనం ప్రయత్నిస్తే చాలా మంచి సత్ఫలితాలు ఉంటాయి. ఈ ఒక్క వారం అనే కాదు, రాబోయే వారాలు కూడా బాగుంటుంది. ఈ వారం చాలా సూపర్బ్ ఉంది సింహరాశిలో పుట్టిన వాళ్ళకి. మీ జన్మజాతకం అనుకూలించకపోయినా ఇక్కడ మీకు కనిపిస్తూనే ఉంటుంది, ప్రొటెక్షన్ వస్తూ ఉంది మీకు యూనివర్స్ నుంచి అని మీకు అర్థం అవుతూ ఉంటుంది. ఇది సింహరాశిలో పుట్టిన వాళ్ళకి. కన్యారాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారము 50-50గా ఉంది. ఇంట్లో అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి, ఇంట్లో ప్రతికూలమైన పరిస్థితులు ఉంటాయి. అనుకూలమైన పరిస్థితులు, ప్రతికూలమైన పరిస్థితులు ఏంటి అంటే ఈగో క్లాషెస్ ఉంటాయి ఇంట్లోని వాళ్ళతో. అసలు అక్కడ ఏం విషయం ఉండదు. ఎందుకు సైలెంట్ వార్స్ జరుగుతాయో మీకు కూడా తెలియదు. అలాగ మీతో అవతల వాళ్ళు ఎందుకు మాట్లాడటం లేదో కూడా మీకు అర్థం కాదు. సో ఇలా సైలెంట్ వార్స్, ఈగో మీకు అర్థమవుతున్నాయి. ఈగోకి వచ్చిన ప్రెస్టేజ్కి తీసుకుంటున్నారు వీళ్ళని మీకు అక్కడ తేటతెల్లంగా అర్థమైపోతున్నాయి. అలాగా అంటే ఎవరో ఒకళ్ళిద్దరితో అలా ఉంటుంది, మిగతా అంతా అంటే మీకు ఎందుకే వాళ్ళు ఎలా ఉన్నా సరే మీకు ప్రశాంతంగా ఉంటుంది, ఇంట్లో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ అదొకటి. అండ్ ఇంట్లో ఏదన్నా ఒకటి కొనుక్కునే అవకాశం ఉంది. అంటే ఒక మంచి బుక్ కొనుక్కోవడము, లేదా ఒక బుక్ కాకపోతే కనుక ఏదైనా ఒక మంచి ఎలక్ట్రానిక్ ఐటెం కొనుక్కోవడము, ఇలా ఏదో ఒక దానికి మనీ కూడా ఈ వారం స్పెండ్ చేస్తారు. సో మనీ స్పెండింగ్ అనేది ఉంది, డబ్బు ఖర్చు అయితే ఉంది.
ఇది ఏ ఏ విషయాలకన్నది మీ జన్మ జాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. లేదా ఒకళ్ళకి ఎవరికైనా లోన్ డబ్బులు ఇచ్చేయడం కానీ, ఇలాంటి వాటికి ప్రీ క్లోజ్ చేయడం కావచ్చు, లేదా మీకున్న బాకీలు తీరడం కావచ్చు, ఇలాంటివి ఏవైనా కూడా ఈ వారంలో జరుగుతాయి. దానికి ఒకవేళ ఈ వారంలోనే జరగకపోతే ఆ దిశగా అడుగులు వేస్తారు. అంటే మీ ఇన్కమ్ పెరుగుతుంది, ఇన్కమ్ పెరిగితేనే కదా లోన్స్ అవి ప్రీ క్లోజ్ చేసుకోవచ్చు. ఆ విధంగా మీకు కొంత ధైర్యం, భరోసా ఈ వారం కలిగిస్తున్నాయి గోచర గ్రహస్థితులు. విద్యార్థినులకి చాలా మంచి శుభ సమయం. కాకపోతే విద్యార్థినులకి ఏంటంటే చాలా టైం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. సో టైం వేస్ట్ చేసుకోకుండా లాగ్ చేస్తూ ఉంటారు. చాలా ఒకటే విషయం మీద దృష్టి పెట్టి దాని మీదే కాన్సన్ట్రేషన్ పెట్టి మీరు అంటే అది స్టడీ పరంగా కాదు, అదర్ కరిక్యులర్ యాక్టివిటీస్ మీదే ఎక్కువగా మనసు మళ్ళుతుంది. మీరు బుక్ పట్టుకున్నా అదే ఆలోచనలు ఉంటాయి. అందువల్ల మీరు ప్రయత్నపూర్వకంగా ఎక్కువగా ఫోకస్డ్గా ఉండడానికి ప్రయత్నిస్తే కనుక చాలా బాగా ఉంది. ఎందుకంటే ఈ వారం ఒక్కోసారి అలా మనం ఉండాలని ప్రయత్నించిన గ్రహదేవతలు కూడా మనకి సహకరించాలి. ఈ వారం గ్రహదేవతలు సహకరిస్తూ ఉన్నాయి. అందువల్ల దాని గురించి మీరు ఎక్కువ కనుక ప్రయత్నం చేస్తే చాలా మంచి ఫలితాలు ఈ వారంలో మీకు ఉంటాయి. విద్యార్థినులకి, వ్యాపారం చేసే వాళ్ళకి ఈ వారం అనుకూలమైన పరిస్థితులే. అయితే వ్యాపారం చేసే వాళ్ళకి ఈ వారం గోచారం అయితే నార్మల్గా ఉంది. అంటే ప్రతికూలంగా అయితే లేదు, పూర్తిగా అనుకూలంగా లేదు, కానీ అనుకూలంగానే ఉంది. అది ఒక 10% బాగుంది. మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది ఈ వారం మీకు ఎలా ఉంటుంది అనేది. మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. గోచారం ప్లస్ మైనస్ రెండు చేయట్లేదు. సీనియర్ సిటిజన్స్కి నార్మల్గా ఉంది. గోచారము ఎలాంటి ఫలితాన్ని చూపించట్లేదు. అంటే ప్లస్ చూపించట్లా, మైనస్ చూపించట్లా, కాకపోతే మనశ్శాంతిని అయితే చూపిస్తుంది. ఖచ్చితంగా మనశ్శాంతిని చూపిస్తుంది. అందరికీ చూపిస్తుంది. సీనియర్ సిటిజన్స్కి ఎక్కువగా చూపిస్తుంది. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు కన్యా రాశిలో పుట్టిన వాళ్ళకి. తులారాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం మీకు అంటే కొన్ని ప్రయాణాలు చేస్తారు. అనుకోకుండా సడన్గా చేస్తారు కొన్ని ప్రయాణాలు. కొన్ని కాంట్రాక్ట్స్ కుదరచ్చు వ్యాపారస్తులకి. సడన్గా కొన్ని గవర్నమెంట్తో ఉన్నవి కావచ్చు, లేదా ఏవైనా సరే కొన్ని కాంట్రాక్ట్స్ మీరు ఇప్పుడు తీసుకుంటారు. ఆ కాంట్రాక్ట్స్ మీకు హ్యాపీనెస్ని ఇస్తుంది. సెల్ఫ్ డ్రైవ్ ఎక్కువగా ఉంటుంది. ఒక్క క్షణం కూడా మిమ్మల్ని మీరు ఖాళీగా ఉంచుకోకూడదు అని మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మీ మైండ్ అంతా కూడా మీరు బిజీగా ఉంచాలని అనుకుంటారు. మీ మనసుని, మీ బుద్ధిని, మీ మైండ్ని బిజీగా ఉంచుకుంటేనే మీకు మనశ్శాంతి దొరుకుతుంది అన్న ఒక విషయాన్ని మీకు ఈ వారం అర్థమవుతుంది. అందువల్ల ఏంటంటే అలాంటి డైరెక్షన్ వైపే మీరు అడుగులేస్తారు. అందువల్ల ఏంటంటే మనం ఇందులో సెల్ఫ్ డ్రైవ్ ఎక్కువగా ఉంటుంది. మిమ్మల్ని మీరు ముందు పుష్ చేసుకోవడానికి. మనల్ని ఎవరు ముందుకు తోయరు. మనల్ని ఎవరు అంటే కొంతమందికి భగవంతుడి దయ వల్ల కొంతమంది వచ్చి వాళ్ళకి ప్రోగ్రెస్ ఇస్తారు. కొంతమందికి స్వయం కృషితో పైకి రావాలి. బట్ ఎవరైనా సరే భగవత్ కృపతోనే పైకి రావాలి. భగవత్ కృప ఉండాలంటే మనకి సెల్ఫ్ డ్రైవ్ ఉండాలి. ఈ సెల్ఫ్ డ్రైవ్ భగవంతుడు. సో మిమ్మల్ని మీరు ముందుకు పుష్ చేసుకుంటారు. అంటే సాధించడానికి, జీవితంలో మీరు అనుకున్నవన్నీ సాధించడానికి, మీ వృత్తి వ్యాపారాల్లో మీరు అనుకున్నవన్నీ సాధించడానికి మిమ్మల్ని మీరు ముందుగా పుష్ చేసుకుంటారు. వ్యాపారస్తులకి అనుకూలంగానే ఉంది. ఉద్యోగస్తులకి అనుకూలంగానే ఉంది. వ్యాపారస్తులకి నేను ఇందాకే చెప్పే మంచి కాంట్రాక్ట్స్ అవే వస్తాయని. ఇక ఉద్యోగస్తులకి కూడా అనుకూలంగానే ఉంది. పెద్దగా ఇబ్బందులు అయితే ఏమీ లేవు ఉద్యోగస్తులకి ఈ వారము. విదేశాలు వెళ్ళాలని ప్రయత్నించే వాళ్ళకి అనుకూలమైన పరిస్థితులు, వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి సానుకూలత, ఇలా సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి సంతానము, ఇవన్నీ కూడా ఈ వారంలో గోచర గ్రహస్థితులు సూచిస్తున్నాయి. వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం ఉన్న గోచర గ్రహస్థితుల రీత్యా మీ కమ్యూనికేషన్, మీ మాటలు, ఇవన్నీ కూడా మీకు చాలా బ్యాలెన్స్ ఉంటుంది. ఎప్పుడు మీరు మాట్లాడాలి అది మీకు తెలుస్తుంది. అండ్ ఎక్కడ సైలెంట్గా ఉండాలో అది కూడా మీకు తెలుస్తుంది. ఒక మంచి ట్రాన్స్పరెన్సీ ఉంటుంది మీ స్పీచ్లో, ఒక మంచి క్లారిటీ ఉంటుంది మీరు తీసుకున్న స్టెప్స్లో. సో ఏం చేస్తే మీరు మీ లైఫ్లో ప్రోగ్రెసివ్ మోడ్లోకి వెళ్తారో ఆ విధంగా మిమ్మల్ని ఈ వారం గోచర గ్రహస్థితులు మీ చేత స్టెప్స్ వేయిస్తున్నాయి. దాంతోపాటు ఆర్థికంగా చాలా మంచి శుభ సమయము.
ఆర్థికంగా అన్న శుభ సమయం, లేదంటే హెల్త్ ప్రాబ్లమ్స్తో మీరు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ బాధపడుతుంటే, హెల్త్ ఈజ్ ఫస్ట్ వెల్త్ కదా, ఆరోగ్యం మహాభాగ్యం. కాబట్టి ఆరోగ్యం బాగా బాగుంటుంది ఈ వారం. అంటే ఆరోగ్య సమస్యలు అన్నిటి నుంచి గట్టెక్కుతారు ఎవరైనా బాధపడుతూ ఉంటే. ప్రత్యేకించి మీ నాన్నగారు ఏమన్నా గత వారంలో హెల్త్ డిస్టర్బెన్సెస్, గత వారం అంటే గత నెల రోజులుగా ఉంటే ఈ వారం దాంట్లోంచి బయటకు వచ్చేస్తారు. అలాగే మీకు కూడా మానసికంగా అంటే ఆత్మపరంగా, అంటే ఇప్పుడు ఏంటంటే ఆత్మబలం ఉంటే కొంతమందికి మనం అనుకుంటాం వీళ్ళకి ఆత్మబలం ఎక్కువగా ఉంది, అందుకని వాళ్ళు అన్నీ సాధిస్తున్నారు చకచక అని. సో మీ ఆత్మబలాన్ని దెబ్బతీసే పనులు ఏమన్నా ఈ గత 1 మంత్లో జరిగి ఉంటే ఇప్పుడు మీ ఆత్మబలం పెరుగుతుంది, గుండె నిబ్బరం పెరుగుతుంది. గుండె నిబ్బరం పెరిగే విధంగా మీ థాట్ ప్రాసెస్ని భగవంతుడు దీవిస్తున్నాడు. కాబట్టి ఆ విధంగా గ్రహదేవతలు కూడా డైరెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ విషయాలన్నిట్లో మీకు అనుకూలంగా ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి అందరికీ బాగా ఉంటుంది, ఫైనాన్షియల్గా చాలా బాగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే వ్యాపారస్తులకి చాలా మంచి శుభ సమయము. మీరు వ్యాపారంలో మీ ఉద్యోగస్తులకి చాలా మంచి శుభ సమయము. ఉద్యోగంలో మీకు అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. మీకంటే అంతకుముందు మీ కొలీగ్స్ వల్ల కావచ్చు, మీ పై అధికారుల వల్ల కావచ్చు బాగా ఇబ్బంది పడి ఉంటే ఇప్పుడు అందరూ మీకు ఒక్కసారిగా అందరితోటి మంచి రిలేషన్, మంచి ర్యాపో బిల్డప్ అవుతుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆఫీస్కి నవ్వుకుంటూ వెళ్తారు, ఇంటికి నవ్వుకుంటూ వస్తారు. అలా ఉంది ఇప్పుడు మీకు ఈ వారము. వ్యాపారస్తులకి కూడా మంచి శుభ సమయము. వ్యాపారస్తులకి అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ని మీరు చూస్తారు, చాలా మంచి చేంజెస్ని చూస్తారు. అంటే మీరు ఏదైనా విషయాల్లో మొహమాట పడో, లేదంటే ఇప్పుడు ఎందుకు ఇది అవుతుందో అవ్వదో అని ఆలోచిస్తున్న పనులు ఇప్పుడు మీకు తెలియకుండానే టకటకా చేసేసుకుంటారు. ఆ నిర్ణయాలు అలా క్షణకాలంలో తీసేసుకుంటారు. అది మీకు తెలియకుండానే జరుగుతుంది. అది మీకు మంచి లాభాన్ని కూడా తెచ్చిపెడుతుంది వ్యాపారంలో. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి. ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళు సాక్షాత్ జగతికి వెలుగునిచ్చే సూర్యనారాయణమూర్తి మీ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. అందువల్ల ఏంటంటే ఇక్కడ మీకు లైట్ పెడుతున్నాడు. ఆయన పని ఏంటంటే వెలుగుల్ని ప్రకాశింపచేయడం. వెలుగుల్ని ఎక్కడ ప్రకాశింపచేస్తున్నారు? మీకే వెలుగుల్ని ప్రకాశింపచేస్తున్నారు. మిమ్మల్ని లైమ్ లైట్లోకి తీసుకువెళ్ళడానికి, మీకున్న సర్కిల్లో మీకు గుర్తింపు తేవడానికి ఆయన చాలా సహాయకారిగా ఉన్నారు సూర్యనారాయణమూర్తి. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, గృహిణులకి, విద్యార్థినులకి, సీనియర్ సిటిజన్స్కి అందరికీ. అయితే ఉద్యోగులకి, వ్యాపారస్తులకి ఓకే లైమ్ లైట్లోకి రావడం మంచిదే. విద్యార్థినులకి కూడా లైమ్ లైట్లోకి రావడం మంచిదే. మరి గృహిణులు ఎలా లైమ్ లైట్లోకి వస్తారు? సీనియర్ సిటిజన్స్ ఎలా అంటే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సీనియర్ సిటిజన్స్కి ఆరోగ్యం చక్కపడుతుంది, మనశ్శాంతి చక్కగా ఉంటుంది. అంటే వాళ్ళ పిల్లల గురించి కావచ్చు, లేదా వాళ్ళ చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ గురించి హాయిగా ఉంటుంది. ఒక స్థిరమైన మనసుతోటి ఉంటారు. మంచి ప్రశాంతత కలిగిన మనసుతోటి కృష్ణారామ అనుకుంటూ వాళ్ళ లైఫ్ను వాళ్ళు సాగిస్తారు. అదే మనకి గృహిణులకు మనం తీసుకుంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ బాగుంటే గృహిణి కావచ్చు, అంటే ఆడవాళ్ళు సహజంగా వాళ్ళు ఉద్యోగం చేస్తున్నా లేదా గృహిణి పాత్ర పోషిస్తున్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాగుంటేనే తనకి బాగున్నట్లు. తనకి ఎలా ఉన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నా ఏం పట్టించుకోదు, కేర్ చేయదు. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి బాగాలేకపోతే తనకు బాగాలేనట్టే తను కన్సిడర్ చేసుకుంటుంది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి పేరు వస్తే తినే సంతోషిస్తుంది ఫస్ట్. సో అలాగా గృహిణులకి చాలా బాగా ఉంది. ఒకవేళ మీరు గృహిణులు అయ్యండి, మీరు ధనుసు రాశిలో పుట్టి ఉంటే కనుక మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. వాళ్ళు వచ్చి రోజు మీ పిల్లలు వచ్చి అమ్మ నాకు ఇవాళ ఇలా ఉందంటే ఫస్ట్ మీకంటే తల్లి కంటే ఎవరు ఆనందం పొందుతారు? అలాగే మీ శ్రీవారు వచ్చి చెప్తున్నారంటే మీకంటే ఎవరు ఆనందం పొందుతారు? తల్లి, తర్వాత భార్య కదా ఒక మగవాడి జీవితంలో ఫస్ట్ ఆనందం పొందేది. అలా మీరు చాలా ఆనందం పడే విషయాలు మీకు ఈ వారం చాలా జరుగుతాయి. ఇలా సూర్యనారాయణమూర్తి వెలుగులను ప్రసాదిస్తూ ఉన్నారు. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళకి. మకరంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం నైట్ టైము మేల్కొని ఉంటారు, డే టైం నిద్రలో ఉంటారు. అంటే ప్రత్యేకించి కూర్చొని పనులు చేస్తారని కాదు, నైట్ లేట్ అయిపోతుంది మీకు తెలియకుండానే. సో నైట్ అంతా ఒకవేళ పడుకున్నారు అనుకోండి, లేదు మీరు స్ట్రిక్ట్ ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యేవాళ్ళు, ఇంతే 9కో లేదా 10కో పడుకోవాల్సిందే అన్న స్ట్రిక్ట్ ప్రిన్సిపల్స్ ఉన్న వాళ్ళైనా మీరు పడుకుంటే నిద్ర రాదు. పోనీ దానికి కారణం కూడా ఇదమిత్తంగా ఏమీ ఉండదు. అదేదో టెన్షన్ ఉన్నా నిద్ర పట్టదు, అలా కూడా ఏమి ఉండదు, కూల్గానే ఉంటారు కానీ నిద్ర పట్టదు.
ఆ! సో, నైట్ టైమ్ అంతా అలా జాగారం చేసినట్లు అనిపిస్తుంది. డే టైమ్ ఏ పని చేస్తున్నా తూలుడు ఎక్కువగా ఉంటుంది మీకు. ఇదొకటి కొంచెం మిమ్మల్ని మీకు ఇరిటేటింగ్‌గా అనిపిస్తుంది. ఇదేంటి ప్రకృతి వికృతిలాగా అవుతుంది. నైట్ టైమ్ పడుకోవడం ప్రకృతి, పొద్దున్నే లేవడం నైట్ టైమ్ పడుకోవడము అండ్ పొద్దున్నే లేవడం అనేది ప్రకృతి. అలా కాకుండా నైట్ టైమ్ మేలుకొనుండి పొద్దున్నే పడుకోవడం అనేది వికృతి. సో, మీకే ఇలా అనిపిస్తుంది. ఏంటి ఇలా జరుగుతుంది ఎప్పుడూ లేనిది అని చెప్పి. బట్ ఇది తాత్కాలికమే. అప్పుడు మీరేంటంటే నైట్ టైం మీకు భగవంతుడు ఎందుకు మెలకువగా ఉంచుతున్నారన్న విషయాన్ని ఇక్కడ మనం పట్టుకోవాలి. ఇక్కడ మీకు నవమాధిపతి అయిన బుధ భగవానుడు మనకి కాలపురుషుడి కుండలిలో ధనుసు రాశిలో సంచారం చేస్తున్నాడు. కాలపురుషుడి కుండలిలో ధనుసు రాశి అనేది సహజ నవమాధిపత్యం. మీ జన్మ జాతకులకి మకర రాశిలో పుట్టిన వాడికి బుధ భగవానుడు నవమాధిపతి. ఒక నవమాధిపతి అవుతూ ఇంకొక నవమ స్థానంలో అంటే కాలపురుషుడు కుండలిలో ఉన్న నవమ స్థానంలో సంచారం మీకు చాలా మంచి శుభ ఫలితాలను తెచ్చిపెడుతుంది. అందులో సూర్యనారాయణమూర్తితో మీకు ఎందుకు నిద్ర పట్టదు? భగవంతుడికి సంబంధించిన కథల్ని మనసులో మననం చేసుకుంటూ ఉండండి. అది శ్రీదేవి భాగవతానికి సంబంధించిన కథలా, లేదా శ్రీకృష్ణుడి కథలా, రాముడికి సంబంధించిన కథలా, పరమశివుడికి సంబంధించిన కథలా, ఒకటి మనసులో మీరు మననం చేసుకుంటూ ఉంటే కనుక మీ జీవితంలో అదృష్ట దేవత మీ జీవితంలోకి రాబోతుందని అర్థం. అందువల్ల నైట్ నిద్ర పట్టట్లేదని ఏదో ఒక దానికి ఆలోచిస్తూ మనసు అయితే ఎప్పుడు ఖాళీ ఉండదు. నిద్రపోయేదాకా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది. ఈ ఆలోచన ఏదో పరమాత్ముడి మీద పెట్టండి, పరమాత్ముడి పాదాల మీద పెట్టండి. ఇప్పుడు నిస్సందేహంగా అదృష్టకరమైన సంఘటనలు మీరు రాబోయే రోజుల్లో చూస్తారు. ఇది మీకు ప్రత్యేకించి అన్ని రాసులతో వాళ్ళతో కలిపి రెమెడీ ఒకటి నేను చెప్పాను. ఇది మీకు ప్రత్యేకించి ఇంకొక సపరేట్ రెమెడీ ఇది చేసుకుంటే కనుక మీకు ఈ వారం అనే కాదు, రాబోయే 5 నెలల్లో కూడా చాలా అంటే చాలా మంచి ఫలితాలను చూస్తారు. సో ఈ వారం మనము మకర రాశి వాళ్ళకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి మనం వీళ్ళకి చూసుకుంటే కనుక ఉద్యోగస్తులకి ఈ వారంలో అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే ఒక్కటే ఏంటంటే ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఉన్న తేడా ఏంటంటే ఉద్యోగస్తులకి కొంచెము అంటే నిద్ర వల్ల కొంచెము డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. పొద్దున్నే మనసు చికాకుగా అనిపిస్తుంది. వ్యాపారస్తులకి ఏంటంటే ఎనర్జీ బాగా ఉంటుంది. అసలు ఎలా ఉంటుంది, పొద్దున్నే రాత్రి అంతా నిద్ర లేకపోతే పొద్దున్నే ఎనర్జీ లెవెల్స్ డెఫినెట్గా డౌన్ అయిపోతాయి. కానీ ఎనర్జీ ఎక్కడి నుంచి ఇస్తున్నాడో పరమాత్ముడు ఇస్తున్నాడేమో అన్నంత హ్యాపీగా మీకు అనిపిస్తుంది. అయితే ఉద్యోగస్తులకు కూడా సేమ్ థింగ్ అప్లై అవ్వాలి. కానీ కాకపోతే ఉద్యోగస్తులకి ఎందుకు అప్లై అవ్వట్లేదంటే ఇక్కడ మీరు చాలామందితో సరౌండ్ అవుతాడు. వ్యాపారస్తులు సరౌండ్ అయినా అది సోల్ ప్రొపరైటర్ అంటే వాళ్ళే బాసులు. మీకు బాసు వాళ్ళు ఉంటారు కాబట్టి కొంచెం చికాకు ఉంటుంది అంతే, అంతకు మించి ఏమీ లేదు. ఇది ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు. మకర రాశిలో పుట్టిన వాళ్ళకి. కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారము చాలా మంచి శుభ సమయము. మీరు వివాహం కోసం ప్రయత్నిస్తూ ఉంటే వివాహ పనులన్నీ కూడా చాలా తొందరగా నెరవేరుతాయి. సంతానానికి సంబంధించి వాళ్ళకి సంబంధించిన బాధలు మీకు ఏమన్నా ఉంటే సంతానానికి సంబంధించి వాళ్ళ గురించి మీరు ఏమన్నా సెర్చ్ చేస్తూ ఉంటే సంతానానికి సంబంధించిన ఏదైనా విషయంలో మీరు సెర్చ్ చేస్తుంటారు. చదువు కావచ్చు, పెళ్ళికి కావచ్చు, లేదా వాళ్ళకి ఉద్యోగం వస్తే బాగుండొచ్చు కావచ్చు, ఏదైనా విషయంలో వాళ్ళ గురించి మీకు ఏదైనా బాధ ఉంటే అది ఈ వారంలో మీకు దాంట్లోంచి బయటపడిపోతారు. మీకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ఒక మంచి ట్రాన్స్ఫార్మ్ మోడ్లోకి మిమ్మల్ని తీసుకెళ్తూ ఉన్నాయి గోచారంలో ఉన్న గ్రహస్థితులు. అదే మనం వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా చాలా మంచి శుభ సమయం ఇది. అలాగే వ్యాపారస్తులకి చాలా మంచి శుభ సమయము. ఉద్యోగస్తులకి కూడా మంచి సమయమే. కాకపోతే ఉద్యోగస్తులకి ఒక చిన్న ఇదేంటంటే కొంచెం మీకు అక్కడ ఉద్యోగంలో మీకు పొజిషన్ పెరగబోతూ ఉంది కాబట్టి మీరు ఎక్కడ పెరిగితే అవతల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంతమంది మిమ్మల్ని ట్రిగర్ చేసి మిమ్మల్ని 10 మంది ముందు బ్యాడ్గా చూపించి మీ స్థానాన్ని మీకు దక్కనీయకుండా చేయడం కావచ్చు, లేదా దాన్ని వాళ్ళు కైవసం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ విషయంలో మీరు చాలా క్యాలిక్యులేటెడ్గా ఉండాలి. ఎవరు మీ ఎమోషన్స్ని ట్రిగర్ చేయాలని ప్రయత్నించినా మీరు ట్రిగర్ అవ్వకండి. చాలా స్ట్రాంగ్గా ఉండడానికి ప్రయత్నించండి. అలా ప్రయత్నిస్తే మీ గ్రోత్, మీ ప్రోగ్రెస్ మీతోనే ఉంటుంది. లేదంటే వాళ్ళ డ్రామా ట్రాప్లో పడ్డారంటే మీకు ప్రాబ్లం అవుతుంది. ఇదొక్క విషయంలో మీరు చూసుకోవాలి. సీనియర్ సిటిజన్స్కి చాలా మంచి శుభ సమయం. మీరు విదేశాలు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటే మీరు చేసే విదేశీ ప్రయత్నాలన్నీ కూడా చక్కగా సఫలీకృతం అవుతాయి. ఇవి కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారంలో ఉన్న గోచార గ్రహస్థితుల ఫలితాలు. మీనరాశి.
మీనరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారము ఉద్యోగం చేసే వాళ్ళకి, వ్యాపారం చేసే వాళ్ళకి ఇద్దరికీ కూడా చాలా బాగా ఉంది. ఒక ప్లస్ ఏంటంటే ఉద్యోగం చేసే వాళ్ళకి మీకు బాస్ సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది. మీ పై అధికారుల యొక్క సహాయ సహకారాలు మీకు చాలా బాగా ఉంటాయి. అలాగే మీ తోటి ఉద్యోగస్తులతోటి మీకు చక్కటి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. వ్యాపారస్తులకి చాలా కాన్ఫిడెన్స్ తోటి మీ బిజినెస్ని మీరు ముందుకు తీసుకెళ్తారు. మీ వ్యాపారస్తులు అంటే కొంతమంది కమిషన్ బేస్డ్ బిజినెసెస్ చేస్తూ ఉంటారు. అంటే ఉద్యోగం చేస్తూ పార్ట్ టైం కమిషన్గా చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఈ వారం చాలా బాగా ఉంది. అలాగే మీరు వ్యాపారమే కాకపోతే కొంతమంది ఎల్ఐసి ఏజెంట్స్ కాను లేదా ఇలాంటివి ఉంటాయి, వాళ్ళు ఫ్రీలాన్స్ వర్క్సే చేస్తూ ఉంటారు, అవే వాళ్ళ వ్యాపారాలుగా కలిగి ఉంటారు. అలా ఉన్న వాళ్ళల్లో మీరు ఒకళ్ళైతే కనుక మీకు కూడా ఈ వారం చాలా బాగా ఉంది. ఎక్స్ట్రీమ్ గుడ్ రిజల్ట్స్ని మీరు చూడబోతూ ఉన్నారు. మీ జన్మజాతకం బాగోకపోతే ఎక్స్ట్రీమ్ కాకపోయినా అసలంటూ పాజిటివిటీ డెఫినెట్గా చూస్తారు. సీనియర్ సిటిజన్స్కి కొంచెం నిద్రలేమి సమస్యలతోటి ఇబ్బంది పడతారు. ఎక్కువ టైం వాళ్ళు మూవీస్కి చూడడము, వీటితోటి ఏంటంటే వాళ్ళ నిద్రని వాళ్ళే చేజేతులారా, మీ నిద్రని మీరే చేజేతులారా పాడు చేసుకున్నట్లు అనిపిస్తుంది ప్రస్తుతం ఉన్న గోచర గ్రహస్థితులు. విద్యార్థినులకి చాలా మంచి సమయము, మంచి శుభ సమయము. అలాగే ఈ వారం మీకు ఒక చిన్న విషయం ఏంటంటే సూర్యనారాయణమూర్తి మీకు దశమ స్థానంలో సంచారం. దశమ స్థానంలో సూర్యనారాయణమూర్తి సంచారం అనేది చాలా మంచిది. ఆయనకు అది ఉచ్చస్థానం. అంటే మన న్యాచురల్ జోడాయిక్లో కూడా మనం చూసుకుంటే కనుక దశమ స్థానంలో ఉచ్చస్థానం కాదు, అది ఆయనకి దిగ్బలాన్ని కలిగి ఉంటాడు. అంటే చాలా మంచి దిగ్బలం, డైరెక్షనల్ స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటుంది సూర్యనారాయణమూర్తికి దశమ స్థానంలో. అంటే అది డైరెక్షనల్ స్ట్రెంగ్త్ ఉండడం వల్ల అది మనకి చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. సో అందువల్ల ఇక్కడ మీకు ఆయన దశమ స్థానంలో సంచారం చేయడం వల్ల మీకు చాలా మంచి డైరెక్షనల్ స్ట్రెంగ్త్, అంటే మీ ఉద్యోగానికి, మీ వ్యాపారానికి ఒక దశా నిర్దేశాన్ని సూర్యనారాయణమూర్తి చేస్తూ ఉన్నారు. అందువల్ల మీరు ప్రతిరోజు వదిలిపెట్టకుండా సూర్య నమస్కారం అసలు ఎప్పుడు చేసుకుంటే మంచిది, ఈ నెలనాళ్ళు కనుక ఇప్పుడున్న ఈ వారం రోజులు మీరు ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకుంటే సూర్యనారాయణమూర్తి ఇచ్చే డైరెక్షనల్ స్ట్రెంగ్త్ యొక్క ఫలితాన్ని, దిగ్బలం యొక్క ఫలితాన్ని మీరు కంప్లీట్గా ఒక స్పాంజ్ నీళ్ళలో పడితే ఎలా అబ్జర్వ్ చేసుకుంటుందో అలా కంప్లీట్గా మీరు అబ్జర్వ్ చేసుకోవడానికి చక్కటి అవకాశం ఉంటుంది. ఇది ఈ వారం యొక్క గోచర గ్రహస్థితులు మీనరాశిలో పుట్టిన వాళ్ళకి. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు. ఇప్పుడు మనం చేసుకోవాల్సిన పరిహారం ఏంటో ఒకసారి చూద్దాము. ఈ వారము చేసుకోవాల్సిన పరిహారం వచ్చేసేసి కృష్ణ పరమాత్ముడిని ఆరాధించడం, కృష్ణ పరమాత్ముడిని ప్రార్థించడము, కృష్ణాష్టకం చదువుకోవడము, లేదా కృష్ణాష్టకం చదువుకోవాలి ఖచ్చితంగా 3 సార్లు రోజుకి చదువుకోవడము. ఒకవేళ మీరు ఏదైనా బయట ఉన్నారు, అంటే బయట ఊర్లలో ఉన్నారు, లేదా ఈ టైంలో మీరు ఆడవాళ్ళు అయితే పీరియడ్స్లో ఉన్నారు, అప్పుడు ఇవి చదువుకోవడానికి కుదరదు కదా, అప్పుడు మీరు కృష్ణం వందే జగద్గురు అంటూ, లేదా కృష్ణ 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 అంటూ కృష్ణ నామ జపానికి ఎలాంటి తప్పు ఉండదు. అందుకే మనం పెట్టుకునే పేర్లు కూడా భగవంతుడి పేర్లే. మనం సనాతన ధర్మం ప్రకారం సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కళ్ళం కూడా మన పేర్లలో భగవంతుడు ఏదో ఒక రూపంలో ఉంటాడు. అందుకే ఏంటంటే సర్వకాల సర్వావస్థల్లో మనం భగవంతుడి నామాన్ని జపించిన వాళ్ళం అవుతాం. అలానే కదా అజామిలుడు చక్కగా ముక్తి పదాన్ని పొందాడు. ఆయన జీవితం ఎలా సాగినా చివరిలో ముక్తి పదాన్ని పొందడానికి కారణం నారాయణ 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 అని ఆయన బిడ్డను అంత్యకాలంలో పిలవడం వల్లే కదా. అందువల్ల నామానికి ఎలాంటి ఇది ఉండదు, మనం ఏ అవస్థలో ఉన్న నామాన్ని జపించవచ్చు. ఈ వారము కృష్ణ పరమాత్ముడి పాదాలను పట్టుకుంటే మనకి సర్వస్వ శరణాగతి చేసుకుంటూ చాలా బాగా ఉంటుంది. ఈ వారం అంతా కూడా కృష్ణాష్టకం చదువుకోవడము, అలాగే కృష్ణ 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 అని మనసులో స్మరించుకోవడం వల్ల చక్కటి రిజల్ట్స్ ఈ వారంలో ఉన్న గోచర గ్రహస్థితులు కలగజేస్తాయి. ఈ వారంలో ఉన్న యూనిక్ పాయింట్ నేను చెప్పాను, మానసిక ధైర్యం, మానసిక దృఢత్వం మనకి కలిగిస్తుంది బుధాదిత్య యోగం, ధనుసు రాశిలో ఉన్న బుధాదిత్య యోగము. సో దీన్ని మనం ఫరెవర్ మనం కనీసం ఒక 3 ఏళ్ల వరకైనా దీన్ని స్ట్రాంగ్ బలోపేతం చేసుకోవడానికి కృష్ణ పరమాత్ముడి చరణాలని మనం ఆశ్రయిస్తే కనుక డెఫినెట్గా మనకి ఇప్పుడు చేసే ఈ పూజ ఇది ఎప్పుడు చేస్తుంటే చాలా మంచిది. వాటి ఈ వారంలో విడవకుండా చేసే ఈ ప్రార్థన మనకి, ఈ ఆరాధన మనకి వచ్చే 3 సంవత్సరాల వరకు మానసికంగా మనల్ని చాలా స్ట్రాంగ్ చేస్తుంది. ఫస్ట్ ఏంటంటే మనకి భయము అంతా కూడా సందేహాలు వీటన్నిటి నుంచి మనం బయటపడతాము. ఒక కాంప్లికేటెడ్ థింగ్స్ నుంచి మనం బయటపడటానికి చక్కటి అవకాశం ఉంటుంది.
ఈ రకంగా మనమందరం కూడా సమయాన్ని చక్కగా వినియోగించుకోవాలి పరమాత్ముడి సేవకు అని చెప్పి మనందరి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కృష్ణుని ప్రార్థిస్తూ కృష్ణ పరమాత్మను ప్రార్థిస్తూ కృష్ణం వందే జగద్గురుం మంగళం నమో భగవతే వాసుదేవాయ.